ఎక్స్పెక్టేషన్ తో ఉంటుంది, అబ్బాయిలకి ఒక ఎక్స్పెక్టేషన్. మా అమ్మాయిని మా నాన్న ఎలా చూసుకున్నారో నేను అలానే ఉంటాను నా వైఫ్ తో. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వల్ గా వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటో మనకు తెలుసుకోవడం అనేది బేసిక్ థింగ్. మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ అయినా ఫ్యూ మంత్స్ బేసిక్ హెల్త్ చెకప్ వెళ్తే అబ్బాయికి హెచ్ఐవి పాజిటివ్ అని తెలుసు. కోర్టులో కూడా అదే ప్రాబ్లం. ముందు ఒకటి చెప్తారు, రియాలిటీ ఇంకొకటి ఉంటుంది. పేరెంట్స్ ఏంటంటే పెళ్ళి అయ్యాక కూడా నా కొడుకు అన్న ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి ఆ పొసెసివ్నెస్ ఉంటుంది. మెయింటెనెన్స్ 16 lakhs 66,600 ఇవ్వాలని చెప్పి అడిగారు. యాక్చువల్లీ మెయింటెనెన్స్ అనగానే ఇంకంతా లాగేసుకుందాం తీసేసుకుందాం అన్న మైండ్ సెట్ లో ఉంటారు. అలా ఏం ఉండదు. బిలో 7 years వాళ్ళు చేసిన అసలు క్రైమే కాదు. రేజ్ లో ఆవేశంలో చేస్తారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది ఆ పిల్లలకి. రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పరు. స్కూల్స్ లో కూడా అంతేందుకు మా స్కూల్లోనే ఆ టాపిక్ రాగానే క్లాస్ లో వెళ్ళిపోయారు. అమ్మాయిలు బయటికి వెళ్తే అమ్మాయి డ్రెస్సింగ్ ఊరికేసుకున్న వాళ్ళని రేపులు చేస్తున్నారు, చిన్న పిల్లల్ని రేపు చేస్తున్నారు. మనకి కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. సైలెంట్ గా ఉండొచ్చు, మాట్లాడాల్సిన పని లేదు, పోలీసులు మిమ్మల్ని కొట్టడానికి లేదు. తరతరాల ముందు స్త్రీధనం ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే తర్వాత వచ్చి మా ఆస్తిలో అడగకూడదు, ఇంకా నీకు సరిపడా నీకు ఇచ్చి నువ్వు సేఫ్ గా హ్యాపీగా సౌండ్ గా ఉండటానికి నీకు ఇంత ఇచ్చి పంపిస్తున్నాము. సో అబ్బాయిలు సఫర్ అవుతున్నారు పాపం. వాళ్ళు ఏం చేయకపోయినా కోర్టుల చుట్టూ అడ్వకేట్ల చుట్టూ కొందరైతే ఏడ్చేస్తారు మాట్లాడుతూ. ఐ అండర్స్టాండ్ దట్ చట్టంలో అబ్బాయిలకు కొంచెం తక్కువ న్యాయం జరుగుతుంది, బట్ తరతరాలుగా చూసుకుంటే అమ్మాయిలకు ఎక్కువ అన్యాయం జరిగింది కాబట్టి అది కంపెన్సేట్ చేయడానికి ఉన్న లాస్ ఇది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రజత్ కుమార్ టాక్స్. ఈరోజు మన పాడ్కాస్ట్ లోకి మేడం వెన్నెల గారు వచ్చారు, అడ్వకేట్. సో లీగల్ అడ్వైజ్ మేడం గారి నుంచి లీగల్ అడ్వైజెస్ కానీ మనకు రీసెంట్ గా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో మ్యారిటల్ గురించి కానీ అన్ని డౌట్స్ ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి దాని గురించి మేడం గారితో డిస్కస్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ వెన్నెల గారు. నమస్తే మేడం. బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మేడం మా వ్యూవర్స్ కోసం మీ గురించి ఒక షార్ట్ ఇంట్రో. నా పేరు వెన్నెల. నేను నా డిగ్రీ సైకాలజీ అండ్ జర్నలిజం లో చేశాను. దెన్ మాస్టర్స్ జర్నలిజం లో చేశాను. కొన్ని మంత్స్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను, బట్ కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయిపోయాను. లేటర్ నేను ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను. ఎల్ఎల్బి ఆనర్స్ చేశాను. సో కరెంట్లీ ప్రాక్టీసింగ్ అండ్ ఎల్ఎల్ఎం కూడా పర్సూ చేస్తున్నాను. యా, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా డౌట్స్ ఉంటాయి. బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఒక మెన్ అండ్ ఉమెన్ రైట్స్ అంటే ఎట్లుంటాయి లా ప్రకారంగా, అసలు ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకు, ఎలా అంటే అవేర్నెస్ ఉండాలి బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ అవేర్నెస్ అంటే వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఓపెన్ గా ఉండండి, అంటే నిజాలు మాట్లాడండి. పెళ్లి అయిపోతే చాలు. పేరెంట్స్ కి ఎలా ఉంటుందంటే పెళ్లి అనేది ఒక బాధ్యత, పెళ్లి చేయాలి, పెద్ద పని అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ మ్యారేజ్ తర్వాతనే అసలు లైఫ్ అనేది బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ అనేది తొందరపడి అబ్బాయి సంపాదిస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతే ఈ 3 క్రైటీరియాలు ఫుల్ఫిల్ అయితే పర్ఫెక్ట్ హస్బెండ్ అనుకుంటారు. అమ్మాయి ఎంత చదువుకుంది, ఉద్యోగం చేస్తుందా, ఇప్పుడు ఈ మధ్య సంపాదిస్తుందా లేదా అనేది కూడా చూస్తున్నారు. సో ఇవి చూసి పెళ్లి చేసేస్తున్నారు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇది సరిపోదు. అబ్బాయికి గాని అమ్మాయికి గాని బేసిక్ గా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. అసలు ఒక వైఫ్ వస్తున్నప్పుడు ఆ వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి, పేరెంట్స్ ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే నాలెడ్జ్ అబ్బాయికి ఉండాలి. అమ్మాయికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, పెళ్ళైతే ఇలా ఉండాలి, అత్తగారింటికి వెళ్ళాలి, నువ్వు ఆడపిల్లవి అక్కడ పిల్లవి అని. సో అలానే అబ్బాయికి కూడా ఒక స్టేజ్ తర్వాత నీకు మ్యారేజ్ అవుతుంది, అమ్మాయిలు ఇలా ఉంటారు. చాలా మంది అబ్బాయిలకి అసలు మెనిస్ట్రువల్ సైకిల్ గురించి తెలియదు. పీరియడ్స్ అంటే ఏంటి అంటారు, వాళ్ళకి ఒక టాబు. పీరియడ్స్ ప్యాడ్స్ కూడా ఒక న్యూస్ పేపర్ లో చుట్టిస్తారు, మెడికల్ షాప్స్ లో కూడా. సో ఎందుకు అంత అందరికి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఒక వైఫ్ వచ్చినప్పుడు ఆ షాక్ లాగా ఉండకూడదు. అండ్ ఇంకొకటి రెస్పెక్ట్. అమ్మాయిలు ఇంతకు ముందు నేను వేరే టాపిక్ వెళ్ళిపోతున్నా. సో ఇంతకు ముందు అమ్మాయిలు అబ్బాయిలు, అబ్బాయి వర్క్ చేసేవాడు, అబ్బాయి సంపాదించేవాడు. ఇప్పుడు అమ్మాయిలు అంతే చదువుతున్నారు, సంపాదిస్తున్నారు కూడా, ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నారు, అబ్బాయిలకి ఏమి తీసుకోవట్లేదు. సో వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉంటుంది. అబ్బాయిలకి ఒక ఎక్స్పెక్టేషన్, మా అమ్మని మా నాన్న ఎలా చూసుకున్నారో ఇప్పుడు సేమ్ నేను అలానే ఉంటాను నా వైఫ్ తో. అలా మా ఫాదర్ మా అమ్మని తిడతారు, నేను నా వైఫ్ ని తిడతాను. సో జనరేషన్స్ మారాయి.
అమ్మాయిలు ఎడ్యుకేట్ అవుతున్నారు, ఇండిపెండెంట్ అయ్యారు. సో అబ్బాయిలు మేము ఎక్కడ తక్కువ సంపాదిస్తున్నాము, చదువుకున్నాము, సో ఆ రెస్పెక్ట్ అనేది డిజర్వ్ చేస్తాం అనేది. సో వైఫ్ ని రెస్పెక్ట్ తో ట్రీట్ చేయడం, ఎంతవరకు మాట్లాడాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అమ్మని ఎలా అంటే అలా తిట్టరు, ఫాదర్ కి ఎలా అంటే అలా ఎదురు చెప్పరు, బికాస్ కొన్ని ఉంటాయి, కొన్ని హద్దులనే ఉంటాయి. సో వైఫ్ దగ్గరకు రాగానే అవన్నీ ఎందుకు లైట్ తీసుకోవడం. ఈవెన్ అమ్మాయి కూడా నోటికి వచ్చిన అనేస్తారు. ఆ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ విల్ వర్క్ అవుట్. సో పెళ్లికి ముందు ఇవన్నీ మాట్లాడుకోవాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళ హెల్త్ హిస్టరీ. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వల్ గా వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటో మనకు తెలుసుకోవడం అనేది బేసిక్ థింగ్. అది పెళ్లి అయ్యాక చాలా మంది దాచిపెడతారు, పెళ్లి అయ్యాక అది ఎలాగో తెలుస్తుంది. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా మ్యారేజ్ అయ్యాక తెలుసుకొని హర్ట్ అయిపోయి డివోర్స్ దాకా వెళ్ళిపోతారు తెలియగానే. సో అలా దాచడం కంటే బిఫోర్ బేసిక్ హెల్త్ చెకప్ చేసుకోవడము, అబ్బాయి అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తాడు అంటే మాట్లాడితేనే తెలుస్తుంది. చాలా మంది మాట్లాడేవారు పెళ్లి ముందు, ఇంకా మాట్లాడిస్తే చెడిపోతాయి కొన్ని పెళ్లిళ్ళు, అందుకే నమ్ముతారు అది. సో మాట్లాడనివ్వరు. సో మాట్లాడిస్తే ఒక అండర్స్టాండింగ్, ఒక క్లారిటీ, పెళ్ళాక కలిసి ఉంటావా, పేరెంట్స్ తో సెపరేట్ ఉందామా, సో నా రిక్వైర్మెంట్ ఇది, నీకు ఓకేనా సెపరేట్ ఉండడం మీ పేరెంట్స్ వదిలేసి, సో అబ్బాయికి ఓకేనా కాదా అనేది ఓపెన్ గా మాట్లాడి పెళ్లి చేసుకుంటే బెటర్. ఒక అండర్స్టాండింగ్ తో, ఫినాన్షియల్ గా గానీ ఏదైనా గానీ, డబ్బులు ఫ్యామిలీకి అత్తగారింటికి అమ్మగారింటికి అనేది ముందే క్లారిటీ మెయింటైన్ చేస్తే గొడవలు అనేవి అవాయిడ్ చేయొచ్చు, కోర్టులు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. అంటే తమ్ముడు మీరు చెప్పారేమో హెల్త్ ఇష్యూస్ అనేది సీక్రెట్ ఉంచకూడదు, ఎలా పెళ్ళైనాక తెలుస్తాయి అని చెప్పి, అంటే డివోర్స్ దాకా వెళ్తాయి. అలాంటి కేసెస్ ఏమైనా మీ దగ్గరికి రీచ్ అయ్యాయి మేడం? వాటి గురించి డీటెయిల్ చెప్తారు, అంటే ఎట్లా జరిగింది? ఒకటి కాదు, చాలా మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి రిలేటెడ్. ఒకటే ఎగ్జాంపుల్ మా ఆడియన్స్ క్లియర్ గా అర్థమయ్యేలా. ఒక ఎగ్జాంపుల్ అంటే అబ్బాయి మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ అయిన ఫ్యూ మంత్స్ కి బేసిక్ హెల్త్ చెకప్ వెళ్తే అబ్బాయికి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. సో వైఫ్ కి అది తెలిసిన ఇమీడియట్ గా వదిలేసి వెళ్ళిపోయారు, వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోయారు. సో సారీ, హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే వైఫ్ వదిలేసి అమ్మగారింటికి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ థింగ్, ఆ అమ్మాయికి మ్యారేజ్ ముందే తెలిసిండే అబ్బాయికి ఉంది అని చెప్పి మ్యారేజ్ అయ్యేది కాదు. అక్కడ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయ్యేది కదా, ఆబ్వియస్లీ వైఫ్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక సొసైటీలో మగ పెళ్లి వారిని హెల్త్ రిలేటెడ్ టెస్ట్లు అడిగినా, ఆడపెళ్లి వారిని అడిగినా పెళ్లిలు క్యాన్సిల్ అయిపోతాయి, ఈగోలు హర్ట్ అవుతాయి. మెయిన్ గా అబ్బాయిలు, మగ పెళ్లి వారు ఊరుకోరు, అడగకూడదు, అడిగితే బాగోదు, పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు. కానీ పెళ్ళయ్యాకే ఇలాంటిది తెలిస్తే అందరికంటే ఎఫెక్ట్ అయ్యేది పేరెంట్సే. లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా, ఇంకా అక్కడికి ఆగిపోతుంది మ్యారిటల్ లైఫ్ అనేది. వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలన్నా అది పెద్ద క్వశ్చన్ మార్కే. సరే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎన్నున్నా ఏమున్నా కూడా హెల్త్ అనేది బేసిక్ థింగ్. షుగర్ గానీ, బీపీ గానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుసుకునే రైట్ ఉంటుంది అమ్మాయిలకు గానీ అబ్బాయిలకు గానీ. తెలుసుకొని ఆ మ్యారేజ్ లో అడుగు పెడితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అబద్ధాల మీద నిలబడేది ఎక్కువ కాలం ఉండదు ఏదైనా సరే. కోర్టులో కూడా అదే ప్రాబ్లం. ముందు ఒకటి చెప్తారు, అక్కడ కేసు కంప్లైంట్ ఇచ్చేది ఒకటి ఉంటది, రియాలిటీ ఇంకొకటి ఉంటది. సో ఎందుకు అబద్ధాల మీద డిఫెండ్ చేసుకొని ఉన్నది ఇంకా 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 పాడు చేసుకుంటూ పోతారు అబద్ధాల మీద. సో ఇట్స్ బెటర్ టు బి క్లియర్ దాని సారీ, తర్వాత సారీ అని ఫీల్ అవ్వడం. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కల్చర్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఎక్కువైంది మేడం. బిఫోర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ వెళ్ళే ముందు నేను ఫీమేల్ వాళ్ళకు ఎలాంటి రైట్స్ ఉంటాయి మేడం, అంటే లా ప్రకారంగా అకార్డింగ్ టు లా? ఉమెన్ కి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో మెయింటెనెన్స్ రైట్స్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఆస్తుల్లో హక్కు ఇలాంటిది ఏమి ఉండదు. బేసిక్ ఒక వైఫ్ ఉన్న రైట్స్ అన్ని ఉంటాయి, ప్రొటెక్షన్ ఉంటుంది యాజ్ పర్ లా. కానీ ఆస్తి పరంగా అయితే ఉండదు. సో డొమెస్టిక్ వైలెన్స్ కానీ మెయింటెనెన్స్ ఇవి క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళంటే కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు, లివ్ ఇన్ లో ఉన్నప్పుడు కూడా అవుతాయి. సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, మెయింటెనెన్స్ అనేవి ఈ రెండు మెయిన్ థింగ్స్. ఇన్హెరిటెన్స్ ఇలాంటివి వాళ్ళకి వర్తించాలి. అంటే వాళ్ళ రైట్స్ అంటే ఎవరు తెలియని వింతే అండి, వాళ్ళకి లాలో ఉన్నా కూడా ఇంత ఇంతకుమించి ఉండవు. అంతే, మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళొక వైఫ్ అండ్ హస్బెండ్ లానే ట్రీట్ చేయబడతారు. ఒక ఇంట్లో ఉన్నారు, కలిసి ఉన్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లానే ట్రీట్ చేయబడతారు. జస్ట్ లీగల్ గా మ్యారీడ్ అని ఉండదు అంతే. పిల్లలకి కూడా రైట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ డివోర్స్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. అంటే మీకు చాలా కేసులు వచ్చి ఉండొచ్చు, దాంట్లో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అసలు ఈ డివోర్స్ రేట్ అనేది ఎందుకు పెరుగుతుంది, దాని నుంచి మీ వ్యూ ఏంటి?
డివోర్స్ రేట్ పెరగడానికి మెయిన్ రీజన్ అండర్స్టాండింగ్ ఉండదు, ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వైఫ్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, హస్బెండ్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, కమ్యూనికేట్ చేయరు బేసిక్ గా. అండ్ పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ కూడా చాలా ఉంటుంది. అమ్మాయిని చాలా గారాభంగా పెంచుకొని ఉంటారు, మ్యారేజ్ అవ్వగానే కొంచెం డిస్టర్బెన్సెస్ రాగానే అటు మదర్ సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, ఈవెన్ హస్బెండ్ సైడ్ కూడా. వాట్ ఐ ఫీల్ ఈస్, మ్యారేజ్ అయ్యాక కపుల్ ని అత్తగారు గాని అంటే అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ ఇద్దరు ఇంటర్ఫియర్ అవ్వకుండా అంటే చాలా వరకు గొడవలు అవాయిడ్ అవుతాయి. పేరెంట్స్ ఏంటంటే పెళ్ళి అయ్యాక కూడా నా కొడుకు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఆ పొసెసివ్నెస్ ఉంటుంది. సో అది ఉండటం వల్ల కోడలు ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతారు, ఆ ఇంపాక్ట్ పడుతుంది. పెళ్ళి అవ్వగానే అమ్మాయిని పంపించేస్తారండి, సో అబ్బాయి మాత్రం అక్కడే ఉంటాడు. సో ముందున్నట్టుగానే ఇప్పుడు నా కొడుకు ఉండాలి అంటే అది ప్రాక్టికల్లీ అది వర్క్ అవ్వదు. బికాస్ ఒక అమ్మాయి హస్బెండ్ ప్రపంచం అనుకొని వచ్చినప్పుడు బేసిక్ థింగ్, మీకేం తక్కువ కాకుండా మీ పిల్లలు చూసుకున్నంత వరకు మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మీకు ఫుడ్, మీ హెల్త్, మీకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అని ఫుల్ఫిల్ చేసే బాధ్యత పిల్లలకి ఉంటుంది, అంతవరకు ఫైన్. అది దాటి వాళ్ళ పర్సనల్ విషయాల్లో టాంట్ చేయడం, ఇంటర్ఫియర్ అవడం చిన్న చిన్నవే ఉంటాయి. అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు, ఒంట్లో ఉప్పు తక్కువైంది, ఒంట్లో కారం ఏమంటారు వంటలలో కారం తక్కువైంది, ఇవి గొడవలు. సో ప్రాక్టికల్ గా చూస్తే చాలా గొడవలు మీ అమ్మగారు ఇలా, మీ అమ్మ వల్లనే నాకు ఈ ప్రాబ్లం అని చెప్పి హస్బెండ్ తో గొడవ పడుతుంటారు. సో అక్కడ వాళ్ళిద్దరి కంటే ఎక్కువ కూడా పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ వల్ల కాంప్లికేట్ అవుతాయి థింగ్స్. సో ఇది ఒకటి మెయిన్ రీజన్ అయితే పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ తగ్గించాలి బోత్ సైడ్స్. మీకు నిజంగా అంత ప్రాబ్లం ఉంటే సపరేట్ గా వెళ్ళి ఉండటానికి మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ విల్లింగ్ ఉన్నప్పుడు పేరెంట్స్ అడ్డుపడకూడదు. అది అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు డివోర్స్ కి వెళ్ళినప్పుడు అల్యూమిని మెయింటెనెన్స్ ఇవన్నీ పెడుతారు, రేజ్ చేస్తారు. అంటే ఒకటి న్యూస్ లో అయినా ఒకరు వైఫ్ ఎట్లా రిక్వెస్ట్ చేశారంటే నాకు మెయింటెనెన్స్ 16 lakhs 66,600 కావాలని చెప్పి అడిగారు. అంటే జడ్జి గారు కూడా చెప్పారు, నువ్వు ఎందుకు అంత, నీకు ఎందుకు, ఏం ఖర్చు ఉంది నీకు అని చెప్పి, నువ్వు కష్టపడి సంపాదించుకోవాలంత ఉంటాయి అని చెప్పి అన్నారు. అసలు ఈ మెయింటెనెన్స్ ఒక కండిషన్ ఉందా అంటే ఇంత పర్సెంట్ అంటే జనరల్ గా అయితే యాక్చువల్లీ మెయింటెనెన్స్ అనగానే ఇంకంతా లాగేసుకుందాం తీసేసుకుందాం అన్న మైండ్ సెట్ లో ఉంటారు కొందరు. సో మెన్ కూడా ఎలా అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, అంటే ఎంతవరకు ఇవ్వచ్చు, మొత్తం తీసేసుకుంటారేమో అన్న భయంలో ఉంటారు. అలా ఏం ఉండదు. ఇఫ్ వైఫ్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి తన సొంతంగా తనను తాను మెయింటైన్ చేసుకోగలిగితే మీరు అంత ఎక్స్టెంట్ లో మెయింటెనెన్స్ గానీ అల్యూమిని గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ ఉన్నా, సంపాదించగలిగే కెపాసిటీ ఉన్నా కూడా జాబులు మానేసి మాకు మెయింటెనెన్స్ కావాలంటున్నారు. సో అలా ఏం ఉండదు, అది స్టాండర్డ్ గా లక్షలు అలా ఏం ఉండదు. పిల్లలకి అనేవి రైట్స్ ఉంటాయి, దట్స్ ఫేర్. కానీ వైఫ్ అనేది అంతంత డిమాండ్ చేయడం, అంతంత తీసుకోవడం అనేది నాట్ ఫేర్. అండ్ ఇన్కమ్ కూడా, హస్బెండ్ ఇన్కమ్ కూడా అక్కడ మ్యాటర్ అవుతుంది, కన్సిడర్ చేస్తారు, కన్సిడరేషన్ లో తీసుకుంటారు. ఆస్తి, శాలరీ, అమ్మాయి శాలరీ ఎంత, అమ్మాయి ఎంత వరకు చదువుకుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ వస్తాయి క్రైటీరియాస్. జస్ట్ అడగగానే ఏమి ఇచ్చారు. సో అలా అడిగా ఇప్పుడు మొన్న మీరు చెప్పిన కేసు అడగగానే ఇవ్వలేదు కదా. సో ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటుంది. కొన్ని సినారియోస్ లో వైఫ్ చాలా రిచ్ ఉండి బాగా వెల్ సెటిల్డ్ ఉండి అలాంటి సినారియోస్ లో ఇవ్వరు. సో ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వేరీ అవుతూ ఉంటాయి కేస్ టు కేస్, అన్ని సేమ్ అయితే ఉండవు. ఖచ్చితంగా ఇవ్వాలి అని కూడా ఏం లేదు. మాట్లాడుతూ చిల్డ్రన్ రైట్స్ వేరే ఉంటాయని చెప్పారు. ఆ చిల్డ్రన్ రైట్స్ ఏముంటాయి? ఆస్తి మీద తండ్రి ఇప్పుడు ఫాదర్ నుంచి వచ్చే ఆస్తి వాళ్ళకి రైట్ ఉంటుంది. సో చైల్డ్ లో లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ ఉంటారు. అంటే బోత్ మ్యారీడ్ కపుల్ కి పుట్టిన వాళ్ళు లెజిటిమేట్, అన్మ్యారీడ్ కపుల్ పెళ్లి చేసుకోకుండా సంతానం కలిగితే ఇల్లెజిటిమేట్ అంటారు. సో ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ కి రైట్స్ ఉండవు అనేది ఉండేది ఒకప్పుడు, బట్ ఇప్పుడు అలా కాదు, వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి ఆస్తి మీద. సెల్ఫ్ అక్వైర్డ్ కానీ యాన్సెస్ట్రల్. సెల్ఫ్ అక్వైర్డ్ అంటే సొంతగా తనకు తానుగా సంపాదించిన ఆస్తి, అది తను ఎవరికైనా రాసివ్వచ్చు. అదే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకోండి, అలా రాయటానికి ఉంటుంది, తరతరాలుగా వచ్చే ఆస్తి కాబట్టి. సో ఇది కూడా చాలా మందికి తెలియదు. వైఫ్ అడుగుతారు, ఇప్పుడు నాకు ఆ ప్రాపర్టీ రాసిస్తేనే నేను ఇంటికి వస్తానని. ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీకు పాస్డ్ వచ్చేస్తుంది, మీకు భర్త తర్వాత క్లాస్ లో నేర్స్ అవుతారు వైఫ్ కదా. సో అది మీకు వచ్చే ఆస్తి, మీకు అది రాసిస్తేనే వస్తానన్న కండిషన్ ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు అది అవసరం లేదు, అది నీదే.
ఒకవేళ మీ హస్బెండ్ సంపాదించింది అయితే తనకి విల్లింగ్ గా తను మీకు ఇవ్వచ్చు. అది తన తరతరాలుగా వచ్చిన ఆస్తిని ఇస్తేనే నేను వస్తాను అనేది నాట్ ఫేర్. అది మీకు వచ్చేదే ఎలాగో అది పాస్ డౌన్ అవుతుంది, జనరేషన్ దాకా వెళ్తూనే ఉంటుంది. సో ఇది కూడా చాలా మందికి తెలియదు. అంటే పిల్లల కస్టడీ టైంలో కూడా ఎట్లుంటారు మేడం? అంటే ఫాదర్ మదర్ అని ఎట్లా కామన్ ఉంటాయి కదా, నాకు కావాలంటే నాకు కావాలంటే అవి ఎట్లుంటాయి మేడం కండిషన్స్? సో ఈ చైల్డ్ కస్టడీ అనేది పిల్లలు కనుక బిలో 5 years ఉంటే మదర్ దగ్గరే ఉంటాయి. మదర్ దగ్గరే ఉండాలంటే ఆ కేర్ బెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి తల్లి దగ్గరే ఉండాలా. బిలో 5 years అయితే. అబౌవ్ 5 years ఉంటే తండ్రి దగ్గర ఉండొచ్చు, కానీ యూజువల్ గా అయితే మదర్ దగ్గర ఉంచుతారు. జనరల్ గా తల్లి దగ్గర నుంచి ఫాదర్ కి విజిటేషన్ రైట్స్ ఇస్తారు. సో అలా ఉంటుంది చైల్డ్ కస్టడీ. అండ్ చైల్డ్ వెల్బీయింగ్ బెస్ట్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని, చైల్డ్ వెల్బీయింగ్ దృష్టిలో పెట్టుకొని కూడా మారొచ్చు. కొన్నిసార్లు ఫాదర్ కి ఇస్తారు కస్టడీ. సో ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి అది కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా జరిగే క్రైమ్ చూసుకుంటాను అంటే బిఫోర్ 18 పిల్లలు కూడా చాలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్ ఇక్కడ కుక్కట్పల్లి కూడా ఒక క్రైమ్ జరిగింది. పక్కన అపార్ట్మెంట్ లో ఉంది. సంథింగ్ ఏదో బ్యాడ్ కోసం సంథింగ్ వెళ్తే పాప ఉంది. పాప మా నాన్న చెప్తాంటే పాపని చంపేసి ఒక 3 days తర్వాత తెలిసింది బాబు. అయితే వీళ్ళకి కూడా కొన్ని కండిషన్ అంటే అంత కేసు క్రైమ్ రేప్స్ కూడా వాళ్ళ మైనర్స్ ఎక్కువ చేస్తారు. అవును, రేప్స్ కూడా మైనర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో వీళ్ళకు ఎందుకు మేడం అంత లాంగ్ పీరియడ్ అనేది జైలు చేయరు? అంటే ఇట్లా లా ప్రకారంగా వాళ్ళకు ఎలాంటి రైట్స్ ఉంటాయి, లేకపోతే ఎలాంటి వాళ్ళ శిక్ష ఎలా ఉంటుంది? సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఇది బిలో 18 years వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళు పిల్లలు కనుక కమిట్ చేస్తే టీనేజర్స్ వీళ్ళు, సో బిలో 7 years వాళ్ళు చేసిన అసలు క్రైమే కాదు. బిలో 7 years అసలు కన్సిడర్ కూడా చేయరు. అంటే ఏమన్నా చేస్తారు బిలో పిల్లలు. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇందులో పెట్టి ఆఫెన్స్, సీరియస్ ఆఫెన్స్, హీనియస్ ఆఫెన్స్ అని ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి. సో పెట్టి ఆఫెన్స్ బిలో 3 years ఉంటుంది. హీనియస్ ఆఫెన్స్ 7 years దాకా ఉంటుంది. సారీ, సీరియస్ ఆఫెన్స్ 7 years దాకా ఉంటుంది. హీనియస్ అనేది 7 years అండ్ అబోవ్. సో ఇది ఎలా ఉంటుందంటే జేజే బోర్డ్ అని ఉంటుంది అనమాట. వాళ్ళు క్రైమ్ సివియారిటీని బట్టి, ఇప్పుడు హీనియస్ అంటే రేప్, మర్డర్. సో ఇలాంటివి చిన్న పిల్లలు చేయడానికి ఫస్ట్ పిల్లలకి వాళ్ళకి కంప్లీట్ గా మెంటల్ గా ఎమోషనల్ గా వాళ్ళకి అంత గ్రోత్ ఉండదు. వాళ్ళు ఇంకా ఎదిగే స్టేజ్ కాబట్టి వాళ్ళకంత వాళ్ళు చేసే పనికి కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు. రేజ్ లో ఆవేశంలో చేస్తారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది ఆ పిల్లలకి. సో లా పరంగా వాళ్ళకి కొంచెం అప్రోచ్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది పిల్లలు కాబట్టి, టీనేజర్స్ కాబట్టి. సో క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ మధ్య మూవీస్, పాన్ చూడటం, కంట్రోల్ లేదు. అండ్ చిన్న చిన్న పిల్లలు, మగ పిల్లలు బూతులు మాట్లాడితే పేరెంట్స్ నవ్వుతారు. అరే భలే అది క్యూట్ గా ఉందని నవ్వుతారు. బట్ అది రేపు పెద్ద అయ్యాక వాడు అదే బూత్ మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. పేరెంట్స్ కూడా పిల్లల్ని గొడవ పడతారు, అసలు అలా చేయకూడదు. పిల్లలు ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు క్రైమ్ కమిట్ చేసే వాళ్ళు అన్స్టేబుల్ హోమ్స్ నుంచి వస్తారు. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఒక డిస్టర్బ్డ్ హౌస్ హోల్డ్ లో పెరిగిన పిల్లలే ఎక్కువ క్రైమ్స్ కమిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వాళ్ళని లాలో ఏంటంటే ఇప్పుడు విక్టిమ్ అక్యూజ్డ్ ఉంటారండి. విక్టిమ్ అంటే అన్యాయం జరగబడిన వాళ్ళు, అక్యూజ్డ్ అంటే అన్యాయం చేసిన వాళ్ళు. సో అన్యాయం చేసిన వాడికి కన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్ అంటే ఇన్నోసెంట్ అంటే ప్రూవెన్ గిల్టీ అది నమ్ముతారు స్ట్రాంగ్ గా. ఎందుకంటే ఏ సర్కమ్స్టాన్సెస్ వల్ల అయింది, ఎందుకు అయింది, కారణాలు ఏంటి, దేని వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అని. సో ఇన్ డీటెయిల్డ్ గా ట్రయల్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు మర్డర్ అనుకోండి, మర్డరా కల్పబుల్ హోమిసైడా అనేది చాలా మంది డిఫరెన్స్ తెలియదు. ఇది కూడా మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ అనేది. మర్డర్ అంటే కల్పబుల్ హోమిసైడ్ లో మనుషులు చనిపోతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మర్డర్ అనేది చంపాలని ఇంటెన్షన్ ఉంటుంది. వాడు చావాలని అటాక్ చేసి ఎటువంటి ప్రొవోకేషన్ ఏమీ లేకుండా చంపాలన్న ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్ తో
చంపేస్తారు, కత్తితో పొడిచో ఏదో చంపేస్తారు. కల్పబుల్ హోమిసైడ్ లో చంపాలని ఇంటెన్షన్ ఉండదు, కానీ అది చేస్తే ఆ మనిషి చచ్చిపోతాడు అనే నాలెడ్జ్ ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ ప్రొవొకేషన్, ఆవేశంలో ఇప్పుడు వచ్చి పొడిస్తే చస్తాడని తెలుసు, కానీ అది తన ఇంటెన్షన్ కాదు, అది తన ఇంటెన్షన్ కాదు. సో దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. మర్డర్ కి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, కల్పబుల్ హోమిసైడ్ కి లెస్ పనిష్మెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి వేరీ అవుతుంది మర్డర్స్ కూడా. ఈ పిల్లలకి డీవియేట్ అయింది. సో ఈ పిల్లలకి ఎడ్యుకేట్ చేయరు, రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పరు. ఆ స్కూల్స్ లో కూడా అంతేందుకు, మా స్కూల్లోనే ఆ టాపిక్ రాగానే క్లాస్ నుంచి వెళ్ళిపోయారు, స్కిప్ చేసి చెప్పలేదు. గర్ల్స్ సెక్షన్ మాది, అంటే కోఎడ్ ఏం కాదు, స్టిల్ మాకు చెప్పలేదు. అబ్బాయిలకి, టీనేజ్ అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలన్న మైండ్ సెట్ ఉంటుంది, తెలీదు. గుడ్, బ్యాడ్, రైట్, రాంగ్ తెలీదు. పిల్లలకి, ఆడపిల్లలకి కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. ఎంత క్లోజ్ రిలేటివ్ అయినా ఆడపిల్ల అయినప్పుడు ఎంత వరకు దగ్గరికి రానివ్వాలి అనేది కూడా ప్రొటెక్ట్ చేయాలి, ఒక షీల్డ్ లాగా. అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, బాగుంది, అందరూ చేయరనట్లేదు. అబ్బాయిలకు కూడా ఎడ్యుకేట్ చేస్తే బెటర్. ఒక అమ్మాయిని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, అమ్మాయిని టచ్ చేసినప్పుడు గానీ, ఒక పిల్లలు గానీ, పిల్లలు బాగా, ప్రతి ఒక్క అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏదో ఒక సెక్షువల్ అసాల్ట్ ఖచ్చితంగా అయి ఉంటుంది. పిల్లలకి చెప్పరు, చెప్పేంత మెచ్యూరిటీ ఉండదు, అది క్లోజ్ రిలేటివ్స్ అయి ఉంటారు. అబ్బాయిలకు కూడా ఎవాల్వ్ చేయాలి. ఏంటి అసలు వాళ్ళకి ఒక పెద్ద వండర్, మూవీస్ లో సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ విపరీతంగా ఇంకా దాన్ని ప్రమోట్ చేస్తుంటారు. సాంగ్స్ గానీ, మూవీస్ గానీ, పిల్లలకి ఏజ్ లో ఏ మూవీస్ చూపెట్టాలన్న కామన్ గా పేరెంట్స్ కొంచెం ఆలోచించాలి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ లో ఏం చూస్తున్నారు అనేది కూడా మన ఒక అబ్జర్వేషన్ లో ఉండాలి. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఆడపిల్లల్ని పట్టించుకున్నది అబ్బాయిని పట్టించుకోరు. సో వాళ్ళకి ఏంటంటే అమ్మాయి అంటే ఒక పెద్ద పజిల్, తెలీదు. సో ఒక రేజ్ లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏడిపిస్తే తోపు, ఒక అమ్మాయిని చేస్తే, మొన్న కూడా అండి జాతర ఏమైనా బోనాలు జరిగినప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసిన అంత మైనర్స్, అంటే వాళ్ళే ఏడిపేయడం, టీజింగ్ చేయడం అలా. సో ఎడ్యుకేట్ చేయడము మన ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మన ఇంట్లో అబ్బాయి ఎలా పెరుగుతున్నాడు, అమ్మాయికి ఎలా మర్యాద ఇస్తున్నాడు, సో మన ఇంటి నుంచి అది స్టార్ట్ చేయాలి. అమ్మాయిలు బయటికి వెళ్తే అమ్మాయి డ్రెస్సింగ్, బుర్కా వేసుకున్న వాళ్ళని రేపులు చేస్తున్నారు, చిన్న పిల్లల్ని రేపు చేస్తున్నారు. డ్రెస్ ప్రొవోక్ చేసిందా, కాదు. అండ్ మొన్న మీరు వైరల్ అయిన వీడియో, ఒక సూసైడ్ అంటే వెళ్ళి దూకేసాడు, అరెస్ట్ చేసే ప్రాసెస్, స్కూల్ అమ్మాయి. చాలా మంది కామెంట్స్ నేను చూసాను, అమ్మాయి అలా ఇలా వెళ్తుంది. ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఒక ముసలాయన 100 చెప్తాడు, బెదిరిస్తాడు, ఆ అమ్మాయిని ఎలా మానిపులేట్ చేశాడో మనకు తెలియదు. సో ఆ అమ్మాయి కంప్లీట్ గా అదేంటో రియలైజ్ అయ్యే స్టేజ్ లో కూడా లేదు. షీజ్ అ టీనేజర్. అసలు అదేంటో కూడా తనకు తెలిసి ఉండకపోవచ్చు, భయపడతారు. సో చాలా మంది పోలీస్ స్టేషన్స్ లో గానీ విక్టిమ్స్ తో మాట్లాడితే వాళ్ళకి అది అయినంత వరకు వాళ్ళు రియలైజ్ కూడా అవ్వరు, ఒక షాక్ లో ఉంటారు, భయంలో ఉంటారు. చెప్తే వాళ్ళని కొడతారేమో అమ్మాయిలు, ఇప్పుడు నాకు ఇలా జరిగిందని చెప్తే పరుగు పోతుందేమో. సో అలా భయపడిపోయి వాయిస్ అవుట్ చేయరు. అలా చాలా మంది నోరు మూసుకొని, అట్లా ఎంతమంది క్రిమినల్స్ ఎస్కేప్ అయి ఉండొచ్చు. ప్రతి ఇంట్లో, ప్రతి రిలేటివ్స్ ఎవరో ఏదో ఒక చిన్నది చాలండి. ఇప్పుడు వెళ్తుంటే ఒక టచ్ చేస్తూ వెళ్ళినా చాలు, అది అమ్మాయికి ట్రామాని. సో మెన్ కి కూడా జరుగుతుంది. మెన్ కూడా ఎమోషన్స్ సప్రెస్ చేసి వైఫ్ మీద రాగానే చూపిస్తారు. అది తన తప్ప అనలేదు, తన అప్బ్రింగింగ్. అబ్బాయి నువ్వు ఏడకూడదు, స్ట్రాంగ్ ఉండాలా అని, అంత ఇట్లా బిగ్స్కుపోయి ఉండాలా, నువ్వు ఏడిస్తే నువ్వు వీక్, అది అని చీప్ చేస్తే డిగ్రేడ్ చేస్తారు. అది అమ్మాయిగా ఏడుస్తున్నావు ఎందుకు, అబ్బాయిల ఎమోషన్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయకూడదు? అబ్బాయిలు కూడా బాధే కదా, బాధ వస్తే బాధపడాలి, ఏడుపొస్తే ఏడవాలి. ఎందుకు అలా, అంటే ఎందుకు రెస్ట్రిక్ట్ చేయడం అనేది, ఆ సప్రెస్ చేయడం ఎందుకు? సో ఇప్పుడు అమ్మాయిలు, ఒకప్పుడు అమ్మాయిలు అసలు బయటకు వెళ్ళకూడదు అనేవాళ్ళు, జాబ్ చేయకూడదు, అసలు చదవడం అసలు ఇంకా లేనే లేదు. ఇప్పుడు చదువుతున్నారు. అలానే అబ్బాయిలు కూడా అలానే ఎందుకు ఉండాలి, డెకేడ్స్, సెంచరీస్ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అబ్బాయిలు కూడా వల్నరబుల్ గా ఉండొచ్చు. వాళ్ళలో ఉండి వాళ్ళకి కూడా ఎంపతి అవసరమే, అబ్బాయిలకు కూడా. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళని అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను ఏడిస్తే చేతగాని వాళ్ళలాగా చూస్తారేమో అనే ఇంటెన్షన్ తో రేజ్ చూపిస్తారు, అరవడం, కొట్టడం. అదే మగతనం, నేను కొట్టాలి, నా పిల్లని నేను కొడతా. సో ఇది, ఈ మైండ్ సెట్ అనేది మారితే అక్కడ అమ్మాయి గాని అబ్బాయి గాని ఇద్దరు హర్ట్ అవ్వకుండా
స్మూత్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా జనరల్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది మేడం, అంటే ఒక సంథింగ్ ఒక పర్సన్ వచ్చి సపోజ్ నా పైన సంథింగ్ పిటిషన్ చేసి ఇట్లా పర్సన్ కంప్లైంట్ చేశారు, ఇలా చేసి సంథింగ్ ఏదో చెప్తున్నా మేడం, సరే కాల్ చేసి పోలీస్ స్టేషన్ అంటారు మేడం. జనరల్ గా మన ఒక పర్సన్ నేను డైరెక్ట్ వెళ్ళొచ్చా, అసలు ఏం చేయాలి ఆ ప్రాసెస్ లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. కాగ్నిజబుల్ అఫెన్స్ అనేవి సీరియస్ నేచర్ లో ఉంటాయి. కోర్టు పర్మిషన్ లేకుండా ఇమ్మీడియట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, అధికారం పోలీసులకు ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో ఏంటంటే కోర్టు పర్మిషన్ ఉండాలి, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు. ఒకవేళ మిమ్మల్ని అలా కాల్ చేసి కనుక పిలిస్తే ఫస్ట్ మీ మీద ఏం క్రైమ్ బుక్ అయింది, ఎందుకు పిలుస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఒక లాయర్ ని కన్సల్ట్ చేసి లేదా ఎవరైనా వెల్ విషర్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరైనా పంపించి అసలు ఫస్ట్ అఫెన్సెస్ ఏమున్నాయో కనుక్కోండి. ఒకవేళ అఫెన్సెస్ కనుక సీరియస్ గా ఉన్నాయి లేదా బెయిల్ కి యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళిపోవచ్చు, హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. అఫెన్స్ సివియారిటీని బట్టి సర్కమ్స్టాన్సెస్ ఫ్యాక్ట్స్ ని బట్టి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. అంటే అరెస్ట్ చేయడానికి ముందే అరెస్ట్ చేయకుండా ఉండడానికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు, అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్. సో అలా చేయొచ్చు. అండ్ పిలవగానే వెళ్ళిపోతారు, సో అలా వెళ్ళకూడదు. ఫస్ట్ తెలుసుకోవడం ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాసెస్ లో కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. సైలెంట్ గా ఉండొచ్చు, మాట్లాడాల్సిన పని లేదు, పోలీసులు మిమ్మల్ని కొట్టడానికి లేదు, అసలు కొట్టకూడదు. ఆ రైట్ అసలు ఎవరికి లేదు, కానీ కొడతారు, భయపెడతారు, అంత అగేన్స్ట్ అవుతుంది. కొట్టకూడదు, సైలెంట్ గా ఉండొచ్చు. ఆ ఉమెన్ ని కూడా బిఫోర్ 6 PM 6 AM అంటే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ అరెస్ట్ చేయడానికి లేదు, అరెస్ట్ జరుగుతాయి. అసలు అలా చేయకూడదు ఉమెన్ ని. ఒకవేళ అలా చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా లేడీ కానిస్టేబుల్ ఉండాలి ఉమెన్ అరెస్ట్ చేయాలి అంటే. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేవి సీరియస్ నేచర్, రేప్, మర్డర్ ఇలాంటి కేసెస్ కొంచెం అబౌట్ 7 years పనిష్మెంట్ ఉంటే అలా ఉంటాయి. నాన్ కాగ్నిజబుల్ అనుకోండి కొంచెం లెస్ సీరియస్, థెఫ్ట్, చిన్న చిన్న కేసెస్ అన్నమాట. బిలో 7 years పనిష్మెంట్స్ ఉన్నవి, ఎక్కువ సీరియస్ నేచర్ లేనివి ఉంటాయి. ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది మేడం, జరిగినప్పుడు అవేర్నెస్ లేకుండా సంథింగ్ డిలే చేస్తారు, అంటే ఒక స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, లేకపోతే అక్కడ పిటిషన్ అది చేయాలని కనీసం అవేర్నెస్ కూడా ఉండదు, లేదంటే వాళ్ళన్న స్టేట్ ఆఫ్ మైండ్ జరిగిన ఇన్సిడెంట్ కైనా లేట్ చేస్తారేమో. అసలు ఈ పీరియడ్ లోపు ఫైల్ చేయాలి సంథింగ్ ఏమైనా అలా ఉందా మేడం? అలా ఏముండదండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, జరిగినప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సినారియోస్ లో అవతల ఇప్పుడు మిమ్మల్ని కొట్టి వాడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు కొట్టాడు అని చెప్పి. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇంకో కేసు వేసినా కౌంటర్ కేసు లాగా ఉంటుంది. అతను ఫస్ట్ అప్రోచ్ అయ్యాడు లా కోర్ట్, అంటే లాని తను ఫస్ట్ న్యాయం కోసం ముందుకు ఒక అడిగేసాడు, నేనే విక్టిమ్ అని వెళ్ళాడు. సో అప్పుడు బర్డర్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది, కంప్లైంట్ మీద ఉంటుంది, అక్యూజ్డ్ మీద ఉంటుంది. సో మీకు అన్యాయం జరిగినప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్ గా వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ కంప్లైంట్ తీసుకోలేదు అనుకుందాం, పోస్ట్ చేయండి. కంప్లైంట్ రాసి రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి, అక్నాలెడ్జ్మెంట్. ఖచ్చితంగా పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు సివియారిటీని బట్టి. కొన్నిసార్లు పోలీసులు ఏంటంటే ఈ సెక్షన్ 69 కేసెస్ ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిజికల్ అయ్యాడు అని చెప్పి, సో ఇలాంటి కేసెస్ ఎక్కువైపోయాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు తెలిసి మీరు కనుక్కుంటే పోలీస్ స్టేషన్ లో మోస్ట్ కామన్ ఈ మధ్య రిజిస్టర్ అయ్యే కేసులు ఏమైనా ఉన్నాయంటే 69. సో ఈ మధ్య ఇప్పుడు ఐటీ కల్చర్ గానీ ఇది కొంచెం ఎక్కువైంది. అండ్ ఓకే కన్సెన్షువల్ అయినప్పటికీ కూడా మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేయడం ఇస్ రాంగ్. సో మీరు ముందు క్లియర్ గా ఉండి తరువాత మీరు ఏం చేసినా ఇట్స్ ఫైన్. కానీ అమ్మాయికి చాలా సినారియోస్ లో, అందరూ కాదు కొందరు పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తారు, ఫిజికల్ అవుతారు, తర్వాత వద్దు అంటారు, తర్వాత అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తుంది, రిమాండ్ అవ్వడం, ఇంకా అంత ఇంకా కోర్టు అదొక ప్రాసెస్. ఇంకా ఇద్దరి లైఫ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయినట్టే. క్రిమినల్ కేసు ఉంటే జాబ్స్ కి ప్రాబ్లం, అమ్మాయి సైడ్ కూడా ఇప్పుడు తను కూడా ఒక కేసు పెట్టింది అంటే ఇప్పుడు తనకు కూడా లైఫ్, ఇప్పుడు టైం, ఎనర్జీ అంతా వేస్టే కదండి. సో వాట్ ఐ ఫీల్ సెక్షన్ 69 అనేది మిస్యూజ్ కూడా జరుగుతుంది, బట్ అన్ని సినారియోస్ లో కాదు. కొన్ని సినారియోస్ లో ఏంటి అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ తోనే వెళ్తారు ఇది టెంపరరీ అని చెప్పి, బట్ లేటర్ ఒకరు అటాచ్ అవుతారు. ఒకరు అటాచ్ అబ్బాయి తర్వాత వద్దనగానే
వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. సో దట్స్ నాట్ ఫేర్. మీరు ఫస్ట్ మీకు తెలిసే యు ఎంటర్డ్, సో మీ మైండ్ సెట్ మారింది. బట్ అప్పుడు ఓపెన్ గా చెప్పి మీరు సైడ్ అయిపోవాలి. ఓకే ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పి. ఇప్పుడు తన మీద కంప్లైంట్ ఇచ్చి, బికాస్ ముందు నుంచే మీరు ఒక అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు లేటర్ ప్లేట్ ఫిరాయించడం ఎందుకు? సో బీ ట్రాన్స్పరెంట్ అబౌట్ ఇట్. అప్ ఫ్రంట్ ఉండండి. ఏమున్నా మీరు ఎమోషనల్ గా వల్నరబుల్ అవుతున్నారు, ఆ పర్సన్ అటాచ్ అవుతున్నారు అంటే లెట్ దెమ్ నో. లేదు వర్కౌట్ అవ్వదని అబ్బాయి క్లియర్ గా చెప్తే వర్కౌట్ అంతే. అంటే ఇప్పుడు ఐటీ కల్చర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డింక్ అనే కల్చర్ అవుతుంది, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అట్లా జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు మేడం యాజ్ ఏ అడ్వకేట్? ఇట్స్ ఫర్ ద పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయండి. ఇప్పుడు పిల్లల్ని కన్నాలా వద్దా అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. బికాస్ పెంచాల్సింది వాళ్ళు, చూసుకోవాల్సింది వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళు ఇద్దరు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండి పిల్లల్ని కని పెంచాలి వద్దు అనే డెసిషన్ మేకింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు వీఆర్ నో వన్ టు జడ్జ్ దెమ్. సో ఇట్స్ దేర్ చాయిస్. దాని వల్ల జరిగే హార్మ్ ఎవరికి ఏం లేదు. మహా అయితే పేరెంట్స్ డిప్రెస్ అవుతారు కానీ కపుల్ ఇఫ్ దే ఆర్ ఓకే ఇట్స్ ఫైన్. ఇప్పుడు జనరేషనల్ గా ఇప్పుడు ఒక ఫ్యామిలీ అక్కడ ఆగిపోతుంది అని అనుకుంటారు, బట్ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ అండి. యూ కాంట్ జడ్జ్ దెమ్ బేస్డ్ ఆన్ దట్ డెసిషన్. ఇట్స్ ఫైన్ అని అనుకుంటున్నాను. దట్స్ మై ఒపీనియన్. అదే జనరల్ ఇప్పుడు మేము ముందు మీతో పాడ్కాస్ట్ అనగానే నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే ఇప్పుడు అంతకుముందు ఒక జనరేషన్ అంతా సైలెంట్ ఫీమేల్ లో, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ సంథింగ్ శ్రీధరం అని చెప్పి తీసుకొస్తారు మేడం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత కొన్ని ఒక జనరేషన్ మొత్తం సైలెంట్ ఉన్నారు. మొన్న బాగా కేసెస్ అయినాయి, అంటే మాకు కూడా ఆస్తులో భాగం కావాలి అట్లా అని చెప్పి చాలా వేసారు మేడం కేసెస్. అప్పుడు నన్ను కూడా అడగమన్నారు మిమ్మల్ని, అసలు ఏం రైట్స్ ఉంటాయి మేడం ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ క్లాస్ 1 ఇయర్స్ అవుతారు అనమాట. ఓకే, సో క్లాస్ 1 ఇయర్స్ అంటే వాళ్ళకి హక్కు ఉంటుంది. హస్బెండ్ పుట్టింటి నుంచి ఆస్తి వాళ్ళకి ఉంది కదా అండి, వాళ్ళకి రైట్ ఉంటుంది. పేరెంట్స్ సైడ్ కూడా, పుట్టింటి సైడ్ నుంచి కూడా స్త్రీధనం ఇస్తారు. మీరు అనేది డౌరీ, ఓపెన్ గా మాట్లాడితే డౌరీ ఇల్లీగల్. అసలు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఉంది. సో అది ఒకప్పుడు తరతరాల ముందు స్త్రీధనం ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, తరువాత వచ్చి మా ఆస్తిలో అడగకూడదు, ఇంకా నీకు సరిపడా నీకు ఇచ్చి నువ్వు సేఫ్ గా హ్యాపీగా సౌండ్ గా ఉండటానికి నీకు ఇంత ఇచ్చి పంపిస్తున్నాము అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అది ఓవర్ టైం ఎలా అయిపోయిందంటే, ఆ ఇచ్చిన ఆస్తి అత్తగారు తీసుకుంటారు. ఇచ్చిన మనీ మోస్ట్లీ ఇచ్చేది వెహికల్స్, మనీ, గోల్డ్. అది ఇట్లా కోట్లు ఇలా తెస్తుంది, అలా అత్తగారి చేతికి వెళ్ళిపోతుంది, అత్తగారింటి. సో అక్కడ ఉమెన్ ఆటోమేటిక్ గా వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మాకేం లేదు, మాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, మ్యారేజ్ తర్వాత మాకు డబ్బు లేదు, మా అత్తగారు తీసేసుకున్నారు, ఇవ్వరు. మీరు నోటీస్ చేస్తుంటే చాలా వరకు ఇప్పుడు గొడవలు కూడా నేను చూస్తాను కదా, మేడం నా గోల్డ్ అంతా మా అత్తగారు పెట్టేసుకున్నారు, ఇవ్వట్లేదు అంటారు. సో అలా ఉంది. స్త్రీధనం ఇస్తున్నారు, కానీ అది ఎంతవరకు తన అండర్ లో ఉందనేది కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ తనకి ఫ్యామిలీలో కూడా ఒకటి పయోస్ ఆబ్లిగేషన్ అని ఉండేది ఒకప్పుడు. అంటే తండ్రి చేసే అప్పులు పిల్లలకి కూడా బాధ్యత ఉంటుంది తీర్చే దాంట్లో, కానీ ఇల్లీగల్ కాదు. ఎలా అంటే పేకాట్ లో ఇలా గ్యాంబ్లింగ్ లో లూజ్ అయిన మనీ కాదు, అవసరానికి అప్పులు చేస్తారు కదా, పయోస్ ఆబ్లిగేషన్ అని అంటారు. కొడుకుకి అది ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఉంటుంది అది ఆబ్లిగేషన్, డిపెండింగ్ ఆన్ వాట్ దే ఆర్ ఇన్హెరిటింగ్ అనే దాన్ని బట్టి. సో ఆబ్లిగేషన్ వీళ్ళకి కూడా ఉంటుంది. సో ఉమెన్ నేను చూసినంత వరకు ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అమ్మాయిలే ఎక్కువ అటాచ్డ్ గా చూసుకుంటారు పేరెంట్స్ ని. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పేరెంట్స్ అంటే మదర్ సైడ్ నుంచి అమ్మాయిలకి మదర్ సైడ్ నుంచి సపోర్ట్ కొద్దిగా పెరిగింది. కొన్ని కేసెస్ లో అయితే మదర్స్ ఏదైనా సరే పడుండు, అనుభవించు, మ్యారేజ్ అయిపోయింది అని అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. బట్ నౌ ఐఎమ్ గ్లాడ్ దట్ పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్. ఆ సపోర్ట్ వల్ల పాజిటివ్ అవుతుంది. నిజంగానే హస్బెండ్ కొట్టడం, హరాస్ చేయడం చేస్తే ఫైన్, కానీ మంచిగా ఉన్న రిలేషన్షిప్స్ కూడా కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ సపోర్ట్ వల్ల. ఎక్స్ట్రీమ్ మరి ప్యాంపరింగ్ అని నేను అనలేను, బట్ ఏంటంటే ఒక కొంచెం అడ్జస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా దే ఆర్ డిసైడింగ్ నాట్ టు అడ్జస్ట్. మెన్ కూడా అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు అవ్వట్లేదు. సో ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య.
అంటే నువ్వు కొట్టడం ఆయన మాట్లాడలేము అవును. అంటే నువ్వు గృహహింస సంథింగ్ Cruelty. అంటే ఇప్పుడు దాంట్లో మేల్ కు ఫీమేల్ కి ఏమేమి రైట్స్ ఉంటాయి మేడం అసలు? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఉమెన్ కి ఏంటంటే కొట్టడాలు, ఈ హరాస్మెంట్ ఇలాంటివి చేసి ఇది స్పెషల్ యాక్ట్. డిబిసి అనేది ఓకే. స్పెషల్ యాక్ట్ ఏంటంటే ఇమీడియట్ గా ఉంటుంది, ఏదైనా స్పీడీ డిస్పోజల్ ఉంటుంది. సో ఇందులో షేడ్ హౌస్ హోల్డ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు డిడిసి వేస్తారు. క్రూయల్టీ అంటే కొడితే తిడితేనే క్రూయల్టీ కాదు, ఇండైరెక్ట్ గా మాట్లాడడం, ఎమోషనల్ గా అతను ఇంపాక్ట్ అయ్యేలాగా, అతను హర్ట్ అయ్యేలాగా చేసేది కూడా క్రూయల్టీ కిందకే వస్తుంది. అది చాలా మందికి తెలియదు. నన్ను కొట్టలేదు, నన్ను ఏమనలేదు, సో ఫైన్ అని భరిస్తారు. బట్ మాటలు అనటం కూడా క్రూయల్టీని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇందులో షేడ్ హౌస్ హోల్డ్ ఏంటంటే హస్బెండ్ సైడ్ సిస్టర్స్ ఉంటారు కదా, సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళంతా. సో ఇక్కడ షేడ్ హౌస్ హోల్డ్ అంటే ఒక హౌస్ కిందే ఉండి అది ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇఫ్ దట్ టేక్స్ ప్లేస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఆ షేడ్ హౌస్ హోల్డ్ లేకపోయినా కూడా వాళ్ళని వేస్తారు, కంప్లైంట్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ వదినాలని వాళ్ళని ఎందుకు డ్రాగ్ చేయడం అని నాకు అనిపించింది కొన్ని సినారియోస్ లో నాకేమనిపించింది అంటే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తమ్ముడు భార్య, అన్న భార్య, కొంచెం మదర్ సిస్టర్స్ గ్యాంగ్ అప్ అయిపోయి కొంచెం తను టార్గెట్ చేయడం, అలాంటి బిహేవియర్. ఇట్స్ హై టైమ్ అలా చేయడం ఆపి ఒక అమ్మాయి అంతా వదిలేసి ఇంటికి వస్తున్నప్పుడు ఆ వెల్కమింగ్ గా ఏ అమ్మాయి అయినా మ్యారేజ్ కాగానే ఫస్ట్ అడ్జస్ట్ అవ్వాలన్న మైండ్ సెట్ తోనే వస్తుంది. ఆ ఫ్యాక్ట్స్ అంటే అక్కడ సరౌండింగ్స్ సిచ్యువేషన్స్ బట్టి మారిపోతారు. కొందరు చాలా క్రూయల్ గా మారుతారు, మొండిగా వినరు. సో అలా అవ్వటానికి కూడా కారణాలు ఉంటాయి. మేబీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలన్న మైండ్ సెట్ తో వచ్చినప్పటికీ యాక్సెప్టెన్స్ ఉండదు అత్తగారింట్లో. సో వాళ్ళు వీళ్ళు అంటారు కదా, యాక్సెప్ట్ చెయ్యరు. నువ్వు సెపరేట్, మేము సెపరేట్, నువ్వు వేరే ఫ్యామిలీ నుంచి వచ్చావు అని ఆ డిఫరెన్షియేషన్ అనేది ఉంది. సో అలా చూపెట్టకుండా ఓపెన్ గా ఉంటే, ఓపెన్ గా యాక్సెప్టెన్స్ తో ఉంటే, వెల్కమింగ్ గా ఉంటే చాలా వరకు క్లాషెస్, గొడవలు, కేసులకి దూరంగా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే వేరే ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా వీళ్ళ ఫ్యామిలీలోకి వచ్చింది కదా అది. సో ఇంకా మీ ఫ్యామిలీ దీని కూడా. సో యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. యాక్సెప్ట్ చేయకుండా హరాస్ చేయడం, ఒక 2-3 మాటలన్నా తన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్ కి రాగానే అప్పుడు చూపిస్తారు చాలా మంది. ఇప్పుడు నువ్వు ఏజ్ లో ఉన్నప్పుడు నన్ను ఇంత టార్చర్ చేశాను, ముసలిగాక నేను ఎందుకు చూడాలి అన్న మైండ్ సెట్ కి వచ్చేస్తారు. సో అది నేను రెసిప్రొకేట్ చేయండి, మంచిగా ఉంటే మంచిగా ఉండండి, యాక్సెప్ట్ చేయండి, ఛాన్స్ ఇవ్వండి. అత్త మామలు కూడా అందరూ ఒకేలాగా ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం. కొంచెం అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్ దే నీడ్. అంతే. అంటే డివోర్స్ గురించి మాట్లాడితే కొందరు అందరి గురించి కాదు, కొందరు వైఫ్స్ హెరాస్ అంటే టార్చర్ చేయడం అట్లా చేస్తారు మేడం, మేల్స్ ని, హస్బెండ్స్ ని చేస్తారు. వాళ్ళు ఒకవేళ డివోర్స్ కి వెళ్ళాలనుకుంటే మ్యూచువల్ ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తూనే వస్తాయా, లేకపోతే వెళ్ళొచ్చా? ఎట్లా డివోర్స్ కేసు రాదండి, టైం పడుతుంది. మ్యూచువల్ అయితే త్వరగా వస్తుంది, బట్ ఒక్కరే డివోర్స్ కేసినప్పుడు ఇంకొకరు యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. టైం టేకింగ్ ప్రాసెస్. మెయింటెనెన్స్ చేస్తారు, డివిసి వేస్తారు. సో ఇంకా అబ్బాయిలు బలవుతారు ఇలాంటి సిచ్యుయేషన్ లో. నేను చూసిన కేసెస్ లో కొందరు మెన్ ఎలా ఉన్నారంటే చాలా సిన్సియర్, చాలా కామ్, అక్కడ ఇష్యూనే ఉండదు. కానీ వైఫ్ అడ్జస్ట్ అవడానికి రెడీగా ఉండదు. ఇంకా తుమ్మిన ప్రాబ్లమ్ తగ్గిన ప్రాబ్లం అన్న మైండ్ సెట్ లో ఉంటారు కొందరు లేడీస్, కొందరు ఉమెన్. నేను అందరిని అనట్లేదు, కొన్ని సినారియోస్ నేను చూసాను. అబ్బాయిలు అంత అడ్జస్ట్ 100% ఇస్తున్నప్పుడు కొన్ని దగ్గర అడ్జస్ట్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లం? సో అబ్బాయిలు సఫర్ అవుతున్నారు పాపం. వాళ్ళు ఏం చేయకపోయినా కోర్టుల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ, కొందరు అయితే ఏడ్చేస్తారు మాట్లాడుతూ, కేసెస్ చెప్తూ, నా వైఫ్ కావాలి మేడం నాకు అని చెప్పి. కొన్ని కేసెస్ లో అయితే వైఫ్ వదిలేసింది, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. 10 రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాను అంటే అత్తగారింటికి వెళ్తున్నానని చెప్పింది. వెళ్ళిపోయి వేరే అతన్ని పెళ్లి చేసేసుకుంది. హస్బెండ్ కి కాల్ చేసి నేను ఇంకా రాను, నేను వేరే పెళ్లి చేసుకున్నాను వదిలే అని చెప్పి కాల్ చేసింది. హస్బెండ్ ఏమన్నారు తెలుసా, మేడం నేను నా వైఫ్ ని ప్రేమిస్తున్నాను మేడం, నేను అన్నాను మీకు ఎందుకండి, వెళ్ళిపోయింది కదా ఇంకా డివోర్స్ కి అప్లై చేయండి అని అన్నాను. లేదు మేడం నాకు నా వైఫ్ కావాలి. సో ఇలా కూడా ఉన్నారు. సో గుడ్డిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. సో
అందరిని జనరలైజ్ చేయలేం, అందరు అబ్బాయిలు ఇంతే అందరు అమ్మాయిలు ఇంతే అని. సో ఐ అండర్స్టాండ్ దట్ చట్టంలో అబ్బాయిలకు కొంచెం తక్కువ న్యాయం జరుగుతుంది, బట్ తరతరాలుగా చూసుకుంటే అమ్మాయిలకు ఎక్కువ అన్యాయం జరిగింది కాబట్టి అది కంపెన్సేట్ చేయడానికి ఉన్న లాస్ ఇది. సో దీని వల్ల కొందరు అమ్మాయిలు మిస్యూజ్ చేసిన నిజంగా జెన్యూన్ కేసెస్ అయితే ఉన్నాయి కదా. సో జెన్యూన్ గా ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి కదా. సో ఏదో ఒక 10% అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారని మిగిలిన 90% వాళ్ళకి అన్యాయం చేయాలి. సో ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి మేడం. అంటే రీసెంట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన జాబ్ పోలీస్ కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయ్యారు. తర్వాత పొలం దగ్గర సంథింగ్ ఇన్సిడెంట్ అయ్యి తిట్టాడు. జనరల్గా గొడవ జరిగితే ఏమైనా మాట వచ్చి కేసు పెట్టాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇట్లా నన్ను అన్నాడు అని చెప్పి కేసు పెట్టింది. ఆయన జాబ్ పోయింది, జాబ్ రాలేదు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే మేడం కేసు ఉంది ఆల్రెడీ పోయింది. అవి ఎక్కువ అవుతున్నాయి మేడం. వాటి గురించి ఎట్లుంది మేడం లాలో అసలు ఇంకేమైనా చేంజెస్ జరగాలి అసలు ఏంటి మేడం? సో కొన్నిసార్లు గవర్నమెంట్ పోస్టింగ్స్ ఎలా ఉన్నాయంటే సబ్జెక్ట్ టు ఫైనల్ డిగ్రీ ఆర్ ఆర్డర్ జడ్జిమెంట్ బట్టి ఉంటుంది. సో మీరు అక్విటల్ కన్విక్ట్ అనే మ్యాటర్ అవుతుంది క్రిమినల్ కేసెస్ లో. సో మీరు గనక కన్విక్ట్ అయితే వెంటనే ఇమీడియట్లీ రిమూవల్ ఉంటుంది. అక్విటల్ అయితే ఫైన్, జాబ్ కంటిన్యూ అవ్వచ్చు. ఆ కండిషన్ కూడా జాబ్స్ ఇస్తారు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఎలా అయ్యాయంటే అక్కడ అంత ఏం ఉండదు, కానీ ఈ కులం పేరుతో తిట్టడాలు కొన్ని ప్లేసెస్ లో కామన్. ఇది కొందరు జెన్యూన్ గా హర్ట్ అయ్యి ఫీలింగ్స్ హర్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తారు, కానీ కొందరు మానిటరీ సెటిల్మెంట్ కోసం కూడా చేస్తారు. అంటే మానిటరీ సెటిల్మెంట్ అంటే కేసు వేస్తారు, నువ్వు ఇంత డబ్బులు ఇస్తాం కేసు అనేది తీసుకో. సో ఒక అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసాడు క్లయింట్ మీద. హిస్టరీ చూస్తే అది 6వ కేసు అతను వేసింది. అదే పనిగా పెట్టుకున్నాడు. ఇక ఏమన్నా అంటే కథం ఇంకా అట్రాసిటీ. సో అది మిస్యూజ్ చేస్తున్నారు. బికాస్ నా ఒపీనియన్ ఏంటంటే ఇలా చేయడం వల్ల జెన్యూన్ గా ఎవరైతే డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది కదా. అరే వీళ్ళు ఉట్టిగానే వేస్తారు ఎస్సీ యాక్ట్ వేసేస్తారు అట్రాసిటీస్ అని చెప్పి. కోర్టు కూడా ఏంటంటే ఇది ఇమ్మీడియట్ గా, ఇది కూడా స్పెషల్ యాక్టే కదా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్. సో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. సో కొంచెం అమాయకులు కూడా ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారు అలా వేయడం వల్ల. సో మిస్యూజ్ అనేది జరుగుతుంది. 100% నేను చెప్పలేను, బట్ సమ్వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇది రీసెంట్ ఒక న్యూస్ ఆర్టికల్ చూసుకున్నాను. అంటే తెలంగాణ నుంచి ఒక పర్సన్ మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, దాని బేస్ పైన మన ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి కోర్టులో హైకోర్టు సుప్రీం కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కోర్ట్స్ లో ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పి నాకు కావాలి డీటెయిల్స్ అని చెప్పి ఆయన వేసారు. మీకు ఐడియా ఉండొచ్చు లేదా? ఓకే, అది ఒక వేసారు. సో అది అందరికి కోర్ట్స్ అన్నిటికీ పాస్ చేసిందంట. మీ లిస్ట్ ఇది అంటే ఏమేమి కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు అని చెప్పి ఇచ్చారు. అట్లాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాటి జనరల్ పీపుల్ కు తెలియని ఏమైనా ఉన్నాయా మేడం? తెలుసుకోవాల్సిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మీరు ఏ డీటెయిల్స్ అయినా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ల్యాండ్ డీటెయిల్స్ కానీ, ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు జిఎస్టీ రిలేటెడ్, ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారండి, మీకు జిఎస్టీ వేసాడు, ఎక్కువ వేసాడు. సో అసలు ఫస్ట్ వాడు ట్యాక్స్ కరెక్ట్ గా పే చేస్తున్నాడు అది మీకు తెలియాలనుకోండి, మీరు ఆర్టీఐ కింద పెట్టుకోవచ్చు. సో మీకు తెలుస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్, అది గవర్నమెంట్ అనేది ఇట్స్ నాట్ ప్రైవేట్, అది మన రైట్. మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం, ఒకరి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇస్ నాట్ అ రైట్, బట్ మన చుట్టూ పబ్లిక్ గా ఏం జరుగుతుంది అనేది దట్స్ మనకు ఆ రైట్ ఉంటుంది. జనరల్ గా మేడం బయట డిగ్రీ అయిపోయిన అబ్బాయిలు కానీ, ఇంటర్ ఆర్ 10th అలా ఉన్న అమ్మాయిలతో రిలేషన్షిప్ అంటే లవ్ లో ఉంటారు. సో ఇలాంటి వారికి ఎట్లుంటది మేడం? ఆఫ్టర్ అమ్మాయి మేజర్ అయినాక కూడా తర్వాత ఈ అబ్బాయి చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతారు, సంథింగ్ జరుగుతాయి. అప్పుడు పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుంది. ఎట్లుంటాయి మేడం సినారియో? సో ఇప్పుడు అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఫైన్. ఒకవేళ మ్యారేజ్ కనుక అవ్వలేదు అనుకోండి, మైనర్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అమ్మాయికి 16 years అనుకుందాం, 10th class అంతే, 7, 16 ఉంటారు. సో అప్పుడు పోక్సో అట్రాక్ట్ అవుతుంది. బికాస్ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు, మైనర్ గా ఉన్నప్పుడే మీరు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటారు. సో రిలేషన్షిప్ ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ అవ్వచ్చు. అది కన్సెన్షియల్ కాదా అనేది మ్యాటరే కాదు. అసలు
మైనర్ ఇచ్చే కన్సెంట్ వ్యాలిడ్ కన్సెంటే కాదు. ఓకే. ఆ అమ్మాయి ఎస్ అన్నా నువ్వు అన్నా అసలు అసలు లెక్కలోకి తీసుకోదు లా. సో ఇన్వాలిడ్ అది. సో ఇప్పుడు మనకి లాలో ఎలా ఉంటుందంటే అండి, కాంట్రాక్ట్స్ లో కూడా మైనర్స్ ని లూనటిక్స్, ఈడియట్స్ అంటారు. అంటే కొంచెం వాళ్ళకి పీరియాడిక్ గా ఉంటుంది మెంటల్, అంటే తెలివి ఎక్కువ ఉండదు. సో కొందరు ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఓకేనా. ఇంకోటి ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేయబడిన వాళ్ళని, మైనర్స్ ని, వీళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తారు ఒక కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకి లీగల్ గా వాళ్ళకి అర్హత ఉండదు. సో లీగల్ గా తీసుకోరు. మీరు ఒక మైనర్ దగ్గర నుంచి ఒక అప్పు ఏదైనా తీసుకున్నారు అనుకోండి, డబ్బు తీసుకున్నా మీకే నష్టం. మీరు అసలు అడగడానికి కూడా లేదు మైనర్ ని. సో మైనర్స్ తో ఎప్పుడైనా వాళ్ళు ఎస్ అన్నా నువ్వు అన్నా వాళ్ళకి దూరం ఉండడం బెటర్. ఈ రిలేషన్షిప్ లు, కాంట్రాక్ట్లు, ఏ అండర్స్టాండింగ్ అయినా ఒక మైనర్ తో మీరే అక్కడ బుక్ అయ్యేది. వాళ్ళు సేఫ్ గానే ఉంటారు. సో మైనర్ తో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను చేసుకోను అంటే కనుక పోక్సు. అది చాలా మీకు తెలుసు, మీరు వినే ఉంటారు. రీసెంట్ గా కోర్ట్ మూవీ కూడా వచ్చింది కదా. సో అవేర్నెస్ అందరికీ ఉంది. సో చాలా సీవియర్ గా ఉంటుంది. అమ్మాయి స్కూల్లో ఉండి, ఇంటర్ ఉండి, అబ్బాయిలు 21 years అలా ఉంటారు. మేడం రీసెంట్ గా కూడా ఒక అతను కాల్ చేసి, మేడం మా అమ్మాయికి ఇప్పుడు 18 years పడతాయి ఒక 2 months లో, నాకు 23 years లో పెళ్లి చేసుకోవచ్చు అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 మేజర్ కాదు, ఇంకా అమ్మాయి 18 years కంప్లీట్ అవ్వాలి. అవ్వకుండా మ్యారేజ్ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని పోషించే ఇది మీకుందా? ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉందా? ఫస్ట్ అమ్మాయి మైనర్ ఉన్నప్పటి నుంచి మీరు డేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు పోక్సో అట్రాక్ట్ అవుతుంది. సో 3 నెలలు అమ్మాయి 3 సంవత్సరాలు అమ్మాయి జోలికి వెళ్ళకండి. మీరు 3 years తర్వాత కూడా అమ్మాయి మీరే కావాలంటే అప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పారు. సో కన్సిడర్ చేయడానికి లేదు. వాళ్ళకి అంత మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ అనేది ఉండదు. బిలో 18 years టీనేజ్ అనేది ఇట్స్ లైక్ హార్మోన్స్ ఇట్లా యుద్ధం చేస్తుంటాయి. సో వాళ్ళకి క్లారిటీ అనేది ఉండదు, క్లియర్ మైండ్ సెట్ అనేది ఉండదు. సో ఆ టైంలో వాళ్ళ వల్నరబిలిటీ అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగానే ఉంటది, కానీ ఆ ప్రేమ అవన్నీ వాళ్ళు రియలైజ్ అయ్యే లోపే చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది అప్పటికి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ బిలో 18 years ఆ టీనేజ్ అనేది కంప్లీట్ అయిన దాకా యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. దాని తర్వాతే అమ్మాయి ఫుల్ కన్సెంట్ తో రిలేషన్షిప్ లోకి వెళ్తే బెటర్. అంటే మీరు చెప్పారు కదా పోక్సో గురించి మాట్లాడినప్పుడు, ఆమెకు 18 years లోపు డిస్టర్బ్ అవుతాను. ఒకవేళ కంటిన్యూగా కేసు, మీ పర్సనల్ కేసు చెప్పారు కదా, ఒక 3 years డిస్టర్బ్ చేయకండి, 3 years తర్వాత కూడా అమ్మకి అంటే అప్పుడు పెళ్లికి వెళ్ళాను అని చెప్పి. జనరల్ గా ఇప్పుడు అమ్మాయి మైనర్, అబ్బాయి మేజర్ మేడం. వాళ్ళు ఒక 3 years అట్లనే కంటిన్యూ ఉన్నారు. అమ్మాయి మేజర్ అయింది, ఇప్పుడు అబ్బాయి మేజర్. అప్పుడు కూడా అట్రాక్ట్ అవ్వడం. అమ్మాయి అప్పుడు 3 years ఉండి మేజర్ అయినాక 16 years నుంచి మేడం ఒక 5 years ఉంది, ఆమె 21. అప్పుడు లాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నాక బ్రేకప్ అయిపోయింది. అప్పుడు కూడా పోక్సో అట్రాక్ట్ అవుతారు మేడం. వాళ్ళు రిలేషన్షిప్ లో ఎంటర్ అయినప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్, ఓకే, ఆ అమ్మాయి మైనర్ అయ్యుండి అబ్బాయి మేజర్ అవుతే 10 సంవత్సరాల రిలేషన్షిప్ లో వాళ్ళు 40 సంవత్సరాలు వచ్చినా, ఆయనకి 45 ఈమెకి 40 వచ్చినా కూడా పోక్సో అట్రాక్ట్ అవుతుంది. బికాస్ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు. సో అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు ఒక మేజర్ అడ్వాంటేజ్ తీసుకున్నట్టే. సో అట్రాక్ట్ అవుతుంది. అంటే ఒక అంటే ఇట్లా కంటిన్యూ అయింది అంటే మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు 40-45 అని చెప్పారు కదా, మ్యారేజ్ చేసుకున్నప్పుడు అవ్వదండి. మ్యారేజ్ అయ్యాక అవ్వదు, దట్స్ డిఫరెంట్. అది మ్యారేజ్ తర్వాత ప్రాబ్లం కాదు. మ్యారేజ్ అయ్యాక మనకి చాలా లాస్ ఉన్నాయి కదా, మ్యాట్రిమోనియల్ రిలేటెడ్, డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ప్రివెన్షన్, క్రూయల్టీ, ఇవి. అబ్బాయి మేజర్ అయ్యండి అమ్మాయి మైనర్ అయితేనే అట్రాక్ట్ అవుతుంది. ఇద్దరు మైనర్స్ అయి ఉంటే దట్స్ డిఫరెంట్ సినారియో. ఇంకా అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు 16 years అని చెప్పారు కదా, అమ్మాయి 16 years ఉన్నప్పుడు హార్మోన్స్ యుద్ధం చేస్తాయని చెప్పారు. ఇప్పుడు November 12th ఒక హియరింగ్ ఉంది సుప్రీం కోర్టులో, మీకు ఐడియా ఉండొచ్చు. అది అమ్మాయి ఫీమేల్ది సెక్షువల్ ఏజ్ అనేది 18 నుంచి 16 తీసుకురావాలని చెప్పి ఒకటి జరుగుతుంది. దాని గురించి మీరు ఎట్లా, మీ ఒపీనియన్ ఏంటంటే? నా ఒపీనియన్, నేను ఐ థింక్ అలా తగ్గించడం వల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే క్లియర్ చెప్తారు మరి ఏమేమి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ యూజువల్ గా బాడీ ఇప్పుడు ఎలా చూస్తున్నానంటే, ఒకప్పుడుతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఏజ్ తక్కువ ఉంటుంది కానీ ఫిజికల్ అపియరెన్స్ ఏజ్ ఎక్కువ కనపడుతుంది. సో
జనరల్ గా ఏమంటారు, అందరూ ఒక ఒపీనియన్ లో ఏమంటున్నారంటే ఒకప్పట్లా లేరు ఇప్పుడు పిల్లలు, పెద్దగా అయిపోయారు. బట్ మెంటలీ అయితే వాళ్ళు అదే ఏజ్. సో ఫిజికల్ గా వాళ్ళ హైట్ పెరిగి ఉండొచ్చు, పర్సనాలిటీ పెరిగి ఉండొచ్చు, బట్ వాళ్ళ బాడీలో చేంజెస్ అనేవి ఒక ఒక రీజన్ తోనే పెట్టారు బిలో 18 అని. ఆ టీనేజ్ అనేది యాక్చువల్లీ 20 ఇయర్స్ 21 ఇయర్స్ వరకు కూడా అంత మెచ్యూరిటీ అనేది ఉండదు ఎవరికైనా, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అలా తగ్గించడం వల్ల అమ్మాయిలకి చాలా నష్టం జరుగుతుంది. బికాస్ స్కూల్స్ లో ఉంటారు, కాలేజెస్ లో ఉంటారు, వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టుగా అవుతుంది లా ప్రకారంగా కదా. సో అలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఆ మెయిన్ ప్రొటెక్ట్ చేసేదే అక్కడ తగ్గిస్తే, సో అక్కడ వాళ్ళకి జరిగే నష్టమే ఎక్కువ అడ్వాంటేజ్ కంటే కూడా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మైనర్స్ రేప్ చేయబడుతున్నారు, అడ్వాంటేజ్ తీసుకోబడుతున్నారు. సో అలా రేప్ ఇప్పుడు 16 ఇయర్స్ అనుకోండి, అమ్మాయికి ఇప్పుడు తగ్గిస్తే 16 ఇయర్స్ కి తగ్గిస్తే 16, 17, 18 చాలా క్రూషియల్ ఏజ్. బాడీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు రియలైజ్ అయ్యే టైంకి వాళ్ళకి సెక్షువల్ అసాల్ట్ జరిగి ఉండొచ్చు. సో అది తగ్గించడం వల్ల ఓవరాల్ గా ఇంపాక్ట్ అనేది, దీనికి ఉన్న సీరియస్నెస్ అనేది తగ్గిపోతుంది ఓవరాల్ గా. బట్ వాళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా చూడాలి మనం. సో నాకు తెలిసి ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది ఉమెన్ కి అయితే. బట్ ఐ డోంట్ థింక్ అంత ఈజీగా అయితే అవ్వదు ఫైనలైజ్. ఐ డోంట్ థింక్ సో. బట్ లెట్స్ సీ ఇంకా ఏమవుతుంది. మేడం ఇప్పుడు కొన్ని కేసెస్ లా, అంటే అన్ని కేసెస్ కొన్ని కేసెస్ లా నిర్దోషులు కూడా ఏమైందంటే పోలీస్ ఆర్ సంథింగ్ ప్రెషర్ వల్ల ఏదో జరుగుతుంది, వాళ్ళతో అంటే నేనే ఆ క్రైమ్ చేసిన అని చెప్పి యాక్సెప్ట్ చేపిస్తారు, బలవంతంగా చేపిస్తారు. అలాంటి కేసెస్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది మేడం? సో యూజువల్ గా కోర్టు ఎలా అంటే, పోలీసులు చెప్పింది డైరెక్ట్ గా కోర్టు నమ్మదు. కోర్టు ఒకవేళ పోలీసులు ఎలా అడ్మిట్ చేయించినా కూడా కోర్టులో అది యాక్సెప్ట్ చేయరు. దానికి కొరాబరేట్ చేయడానికి వాళ్ళకి ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు అవును నేను అతన్ని పొడిచి చంపాను అని అన్నాడు అనుకో, సో ఆ కత్తి వీళ్ళు కనుక రికవర్ చేస్తే పోలీసులు, సో కొరాబరేటివ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. సో అలా ఉండి దానికి సపోర్టివ్ గా ఎవిడెన్స్ దొరికితే యాక్సెప్ట్ చేస్తుంది కోర్టు. అంతేగాని జస్ట్ నాకు అంటే పోలీస్ కస్టడీలో ఒప్పుకున్నంత మాత్రం అది అంటే యాక్సెప్ట్ చేయదు, కోర్టు అనేది యాక్సెప్ట్ చేయదు. సో చాలా మంది ఏమనుకుంటారంటే పోలీసులు బెదిరియగానే చెప్పేసాము, ఒప్పేసుకున్నాము, ఇంకా క్రిమినల్, ఇంకా నాకు శిక్ష పడుతుందని. అలా ఏముండదు. పోలీసుల ముందు ఒప్పుకున్నది కోర్టులో ఇన్అడ్మిసిబుల్, అడ్మిట్ చేయబడదు అంటిల్ అండ్ అన్లెస్ దానికి సపోర్టివ్ గా ఎవిడెన్స్ ఉంటే తప్ప. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే జనరల్ మా పీపుల్ కి అవేర్నెస్ లేని ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఎండ్ లో మీరు ఏమన్నా మా వ్యూస్ కోసం యాజ్ ఏ అడ్వకేట్ గా ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? సో చాలా మంది వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాయిస్ అవుట్ చేయట్లేదు. సో వాయిస్ అవుట్ చేయండి, మీకు చాలా రైట్స్ ఉన్నాయి. డబ్బులు ఉంటేనే న్యాయం జరుగుతుంది మైండ్ సెట్ లో ఉన్నారు చాలా మంది. అందరూ అలా ఏమి ఉండరు. హెల్ప్ చేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వండి, భయపడకండి. ఒకవేళ కంప్లైంట్ తీసుకోకపోతే పోస్ట్ చేయండి. రెమెడీస్, ఆల్టర్నేటివ్స్ అనేవి ఉంటాయి. అండ్ మ్యారేజెస్ కూడా బీ ప్రాక్టికల్, బీ ఓపెన్, బీ ట్రాన్స్పరెంట్. కన్సీల్ చేసి మ్యారేజెస్ చేసుకోవడం చేయకండి. అండ్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఒక అడ్వకేట్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీరు హెసిటెంట్ గా ఉండకండి, అప్రోచ్ అవ్వండి. మీకు ఆప్షన్ ఉంటుంది మీకు ఏ అడ్వకేట్ ని చూస్ చేసుకోవాలనేది. సో మేము క్లయింట్ చూస్ చేసుకోవడానికి ఉండదు. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఏ అడ్వకేట్ అయితే బెటర్ గా ఉంటుంది. మీరు ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్, మీకు ఒక కేసు మీ కోర్టులో రన్ అవుతుంది అంటే మీరు డీటెయిల్స్ తీసుకోండి. మీ రిట్ వేసినా, కౌంటర్ వేసినా, ఏవైనా సరే మీరు మీ దగ్గర ఒక పీడిఎఫ్ పెట్టుకోండి. చాలా మంది క్లయింట్స్ చేసే మిస్టేక్ ఇది. నేను అడుగుతాను ఏ స్టేజ్ లో ఉందండి, అసలు ఫ్యాక్స్ ఏం రాసారండి అంటే చెప్పరు, తెలీదు మేడం, అడ్వకేట్ కి తెలుసు అంటారు. సో కేసు నెంబర్ తెలీదు. సో బేసిక్ డీటెయిల్స్, మీరు ఒక కేసు వేసినప్పుడు దాన్ని ఫాలో అప్ చేయండి. అడగండి, సార్ మీరు కౌంటర్ ఫైల్ చేశారు నాకు పంపించండి, ఫాలో అప్ చేయండి. మీరు తెలుసుకోవాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మీ ఏదన్నా మిస్ అయినా కూడా సార్ ఇది లేదు, ఇది యాడ్ చేయండి. సో దీని వల్ల మీకు కేసు హెల్ప్ అవుతుంది. తొందరలోనో దేంట్లోనో 100 కేసులు ఉంటాయి, సో మిస్ అవ్వచ్చు. సో ఫాలో అప్ లో ఉంటే బెటర్. మొత్తం అడ్వకేట్ మీద వదిలేయకుండా ఫాలో అప్ లో ఉండండి. ఫీజులు చెల్లిస్తారు కాబట్టి మీ కేసు కాబట్టి మీకంటే బెటర్ గా అడ్వకేట్ కూడా తెలిసి ఉండదు ఫ్యాక్ట్స్. సో
బీ ట్రాన్స్పరెంట్. అడ్వకేట్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఏం దాచకూడదు అంటారు. సో బీ ట్రాన్స్పరెంట్ అంతే. ఓకే మేడం. అంటే ఫాలో అప్ చేయాలని చెప్పారు కదా మేడం. Mm. అంటే ఇప్పుడు ప్రెసెంట్ డిజిటలైజేషన్ బాగా జరుగుతుంది. అంటే ఈ మన ఫాలో అప్ అనేది కేసు మన ఏ స్టేజ్ లో ఉంది, ఎక్కడ ఉందని డిజిటల్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ గా చెక్ చేసుకోవచ్చు. ఈ కోచ్ వెబ్సైట్ ఉంటుంది. అడ్వకేట్ కోడ్ కొడితే కేస్ స్టేటస్ వస్తుంది. అడ్వకేట్ కోడ్, కేస్ నెంబర్ కొడితే మనకి లైన్ గా చూపిస్తుంది కేస్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్ లో ఉంది అని చెప్పేసి. సో బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే బెటర్ అందరూ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.